సార్ వైశాఖ బహుళపక్ష ఏకాదశి రేపు 13వ తారీఖు బుధవారం ఏకాదశి వస్తోంది. అపర ఏకాదశి. ఈ ఏకాదశి వైశిష్ట్యం ఏమిటి? ఎట్లా వినియోగించుకోవాలి ఏకాదశిని? ఏమేం చేయాలి? విష్ణుమూర్తి ప్రీతికి మనం ఎలా పాత్రలు అవ్వాలి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండానమ్మా. మన ఋషులు ఎందుకు ఎలాంటి పేర్లు ఏవి పెడతారు? ఇదేమో పరాభవనామ సంవత్సరం, అంతకుముందేమో విశ్వావసునామ సంవత్సరం, ఇప్పుడేమో ఇదేదో అపర ఏకాదశి. ఏకాదశి అంటే నెలకొక 2 సార్లు వస్తుందా ఏకాదశిలో? ఒక్కొక్క ఏకాదశికి ఎందుకు అసలు ఎందుకు పెట్టారమ్మా? ఏదో అర్థం ఉంది. ఏదో అదే ఎందుకు పెడతారు అసలు అంటే ఏకాదశి అనేదేమో ఒక విశేషం, ఆ ముందుండేదానికి ప్రత్యేక ప్రతిపదార్థంగా తీసుకుంటే, అర్థాలు తీసుకుంటే ఆ ప్లస్ పా ప్లస్ రా విడతీస్తే ఒక్కొక్క దానికి ఉన్నటువంటి ఒక్కొక్క శక్తి, ఇది విశేషం అవుతుంది. అప్పుడు అంటే మనం దీన్ని పాణిని అష్టాధ్యాయిలో తీసుకుంటే, సందులు సమాసాల్లో తీసుకుంటే సవర్ణ దీర్ఘసంధి ఇలా వస్తాయి కదా, అలా మనకి ఈ పదాలకి ఆ పర అంటే అపారమైనది అని ఒక అర్థం వస్తుంది. ఇంకా నిగూఢంగా ఇది విశేషం అవుతుంది. అప్పుడు ఏకాదశి విశేషణం అవుతుంది. విశేషం అంటే ఏంటి? విశేషణం అంటే ఏంటి అంటే మామూలుగా జరిగింది విశేషం, అంతకు మించి జరిగిన దానికి ఉన్నటువంటి అర్థం విశేషణం. ఓకే. అంటే మనకు వచ్చే వైశాఖ మాసంలో వచ్చినటువంటి ఈ ఏకాదశి అపర ఏకాదశి, అపారమైనటువంటి విశేషణముతో కూడుకున్నటువంటి విష్ణు సాయుధ్యాన్ని ఇచ్చేటువంటి ఏకాదశి. అద్భుతం. అంటే ఆ మాసాలలో అంటే సూర్యుడి యొక్క తీక్షణత ఈ వైశాఖ ఎక్కువగా ఉంటుంది. ఆయనే విష్ణువై ఉన్నాడు కదా వ్యాపించి. ఎంతగా అంటే చీకట్లన్నీ కూడా తుర్రుమని పారిపోయి తోక ముడుచుకునే అంత అణువునా కూడా దూరిపోయి మనలో ఉన్నటువంటి జడత్వాన్ని పూర్తిగా తొలగించేటువంటి స్థితిలో ఆయన మనకి ఇక్కడ ఈ వైశాఖ మాసంలో దర్శనమిస్తూ ఉంటారు. అంటే వైశాఖ మాసం అంతా కూడా సూర్య ఆరాధన, విష్ణువుగా సూర్య ఆరాధన విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయాల్లో చేసేటువంటి యజ్ఞ యాగాదికి నువ్వు మొన్న ఎవరితో ఇంటర్వ్యూ చేసావు ఈ వైశాఖ మాసానికి సంబంధించి. సూర్య ఆరాధన చాలా మీరు మేషరాశి గురించి చెప్పినప్పుడు ఏదో లేటెస్ట్గా ఒక వీడియో చూసాం, చాలా బాగా చేసావు. మనం అంటే ఈ ఆధ్యాత్మిక చింతనలో మనం చేసేటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమం, వేదపరంగా చెప్పబడినటువంటి వైదికమైనటువంటి కర్మలు, అందులో ప్రత్యేకంగా అంటే ఇప్పుడు నేను యజ్ఞయాగాది క్రతువులు చేయగలను, చేయలేని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు ఏం చేయాలంటే నీలో ఉన్నటువంటి ఆ అగ్ని ప్రజ్వలించాలి. ఆ అగ్ని నీ పాపాలని దహించి వేసేలా ఉండాలి. ఇప్పుడు మనం మామూలుగా ఆహారం భుజించేసాం అనుకుందాం, ఆ అగ్ని యొక్క పని ఏంటి? కేవలం నువ్వు తిన్నదాన్ని పచనం చేయడానికి మండించాలి. లేదు, నామస్మరణతో ఉన్నావు, ఉపవాసించావు, అప్పుడు నీ కర్మల్ని దహిస్తుంది. అందుకని ఉపవాసం చేయమన్నారు. నువ్వు చేసిన కర్మలు ఎవరు శుభ్రం చేయగలరు, ఎవరు ప్రక్షాళన చేయగలంటే అది అగ్ని మాత్రం చేయగలది. ఆ అగ్ని నీ జఠరాగ్ని మాత్రమే చేయగలదు, ఇంకెవరు చేయలేరు. అదే ఆ భగవంతుడే అగ్నిగా, జఠరాగ్నిగా, చిదాగ్నిగా, మూలాగ్నిగా నీ నాభి కింద కుడివైపున ఉన్నాడు. ఆయన ప్రజ్వలిల్లటానికి, పైకి రావడానికి, వాక్కుని కూడా శుద్ధి చేయటానికి ఉపవాసం చేయమన్నారు. అద్భుతం. ఎంత అర్థం ఉంది, ఎంత అందం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఏకాదశిని పట్టుకుంటే చాలు, పాపకర్మ దగ్ధం అయిపోతుంది. 100%. అంటే నువ్వు కర్మ చేసావు అని తెలియడానికి రోగం వచ్చింది. నీకు వచ్చిన ప్రతి రోగానికి ఒక కర్మ కారకమైంది, అది నీకు తెలిసింది. దాన్ని దగ్ధం చేయలేనప్పుడు, ఆ పాపాలని ప్రక్షాళన చేయలేనప్పుడు తెలుసుకుని లాభమే ఉంది. ఇదంతా దైవం చేతిలో ఉంది, ఆల్రెడీ మన తలరాత రాసేసాడు అన్నప్పుడు తెలుసుకుని లాభమే ఉంది. అది తెలియచెప్పబడింది అంటే దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడు చేసావు జ్ఞానం లేక, ఇప్పుడు తెలుసుకున్నావు జ్ఞానంతో దాన్ని దగ్ధం చేసేవి. పాపకర్మలన్నీ కూడా సూర్యాగ్నిలో, చిదాగ్నిలో, నీలో ఉన్నటువంటి చిదాగ్నిలో దహింపబడతాయి. అది ఇప్పుడు ప్రజ్వలంగా ఉంటుంది. ఈ వైశాఖ మాసంలో సూర్యుడు తీక్షణంగా మేషరాశిలో నుండి పైన శీర్షం స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎన్ని కర్మలు చేసావు అన్ని కర్మలు ఇక్కడ ప్రక్షాళన చేసుకోవడానికే మనకి ఏకాదశులు, విశేషమైనటువంటి ఏకాదశులు, విశేషణంతో కూడిన ఏకాదశులు రావడం జరుగుతూ ఉంటుంది. ఏం చేయమంటారు మరి ఆ రోజున? ఉపవాసం, నామస్మరణ,
విష్ణు సహస్రనామార్చన అంటే విష్ణు సహస్రనామార్చన విష్ణువు వ్యాప్తిగా సూర్యుడిగా వ్యాపించి ఉన్నాడు. అంటే విష్ణువు వేరు సూర్యుడు వేరు కాదు, సూర్యుడే విష్ణువు, విష్ణువే శివుడు, శివుడే విష్ణువు. అదే సకల దేవత బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపంగా ఉన్నటువంటి మూర్తి పేరు ఈ మాసంలో విష్ణువుగా ఆరాధన చేస్తున్నాం. ఏకాదశులన్నీ కూడా ఆయనయే, త్రయోదశులన్నీ శివుడివి, శివుడివి, సప్తములన్నీ భానుడివి. అది అంతే కదా, అంతే. సప్తమికి చాలా విశేషం ఉంటుంది. సరే, శుక్రవారం సప్తమి వస్తుంది, అయిపోయి ఉంటుంది ఇప్పటికి. రైట్, అద్భుతం సార్. అయితే ఉపవాసం ఖచ్చితంగా చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం. మీరు అనారోగ్యాలతో బాధపడుతున్నాం, ఏమంటే మాకు షుగర్ ఉంది, మేము మందులు వేసుకోవాలి, ఉపవాసం చేయడం కుదరదు. మందులు వేసుకోవాలి, వేసుకో, ఏం కాదు, తప్పేం లేదు, మందులు వేసుకో. ఉపవాసం చేయాలి కంపల్సరీ. అంటే మనకి మీరు ఆయుర్వేద వైద్యంలో లంకణం పరమౌషధం ఫస్ట్ చెప్పింది. కానీ వీళ్ళకి ఇలా వణుకొచ్చేయటం, కళ్ళు తిరిగిపోవటం అది సైకలాజికల్ ఫీలింగ్ అమ్మా. నిజం కాదా? ఇప్పుడు నిజమే, అది జరుగుతుంది, శరీర దౌర్బల్యం అది. దానికి ఏంటంటే మనం అలవాటు చేసేసాం. ఉదయం టిఫిన్ తినడం అలవాటు చేసేసాం, మధ్యాహ్నం భోజనం తినడం అలవాటు చేసేసాం, నైట్ తినడం అలవాటు చేసేసాం. ఈ అలవాటుని బ్రెయిన్లోంచి తుడిచేస్తే నీకు రోగం నయమైపోతుంది. తింటే కదా రోగం వస్తుంది, తిన్నదానికి కదా రోగం వచ్చింది. ఒకరోజు మనం మానేస్తున్నాం, తినటం మానేస్తున్నాం అంటే రోగం పెరిగే ఛాన్స్ తగ్గిపోయినాయి కదా. ట్యాబ్లెట్ వేసుకోకపోతే నష్టమేం లేదుగా, ఏమీ కాదు. అదే ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కాదు. డయాబెటీస్ అనేది, షుగర్ వ్యాధి అనేది ప్రాణాంతకం కాదు. దాన్ని ఒకరోజు మానేసినంత మాత్రాన ఏమైపోదు. ఆ రోజు నువ్వేమీ కార్బోహైడ్రేట్స్ తీసుకోవట్లేదు. కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే షుగర్లు పెరిగి ఏమన్నా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. పోనీ నువ్వు ఈ ఏకాదశి ఉపవాసం అనేది ఒక సంవత్సరం ఏం కాదు, 48 రోజులు కాదు, ఒకే ఒక్క రోజు కదా. ఒక్కరోజు పూర్తిగా ఉపవాసం అంటే వండిన పదార్థాలు తినకుండా తేలికగా జీర్ణమై నీ శరీరానికి శక్తినిచ్చేవి ద్రవ పదార్థాల రూపంలో, జ్యూసుల రూపంలో తీసుకోవచ్చు, ఫలహారాల రూపంలో తీసుకోవచ్చు. షుగర్స్కి సంబంధించినవి కాకుండా, అంటే ఎసిడిక్ నేచర్ని పెంచేవి కాకుండా తేలికగా అయ్యేటువంటి వాటిని, బార్నీ నీళ్ళని, జీలకర్ర వాటర్ అవి తీసుకోవచ్చుగా. జ్యూసెస్ అన్ని అంటే నేను వెజిటేబుల్ థెరపీలో జ్యూస్ ఏం చెప్తానంటే బూడిద గుమ్మడికాయ, వంకాయ కలిపి జ్యూస్ తీసుకోండి. ఇందులో ఇప్పుడు వైశాఖ మాసం కదా, వైశాఖ మాసానికి సంబంధించి కాంబినేషన్ మీకు చైత్ర వైశాఖాలు రెండు కలిపి పెట్టాం. బూడిద గుమ్మడికాయ డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, అంటే మీలో ఉండేటువంటి జఠరాగ్ని ప్రజ్వలం పెరిగేది. అందరికీ డయాబెటిక్ ఎందుకు వస్తుందంటే మీలో అగ్ని చచ్చిపోయింది, జఠరాగ్ని తగ్గిపోయింది. దానివల్ల మీకు అరుగుదల పోయడం వల్ల షుగర్గా మారడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మీరు ఉపవాసం చేస్తారో మిగిలిన ఆ కొంచెం ఫైర్కి బూడిద గుమ్మడికాయ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఫైర్ పెరుగుతుంది. మీలో ఉన్నటువంటి కర్మలు, అంటే ఈ కాయంతో చేసిన కర్మలకి కాయగూరలతో ప్రక్షాళన. ఉపవాసం ఒక ప్రక్షాళన, కాయగూరలలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఇంకొక ప్రక్షాళన. వీటితో అద్భుతమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది. మీరు అనారోగ్యాలతో బాధపడుతున్నారు, లంకణం పరమౌషధం, ఉపవాసం చేయండి. తేలికగా జీర్ణం అయ్యేటువంటి ఆ బూడిద గుమ్మడికాయ వంకాయ జ్యూస్, 200 గ్రాములు బూడిద గుమ్మడికాయ, 100 గ్రాములు వంకాయ, చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ చేయండి. బాగా వడకట్టండి, ఒక గ్లాసు నీళ్ళు పోసి బాగా వడకట్టండి. దాంట్లో మిరియాల పొడి, ఉప్పు వేసుకోండి. మీరు ఉపవాసం చేసిన ప్రతిసారి ఇది తాగండి, ఎనర్జీ వస్తుంది. మీకు అవసరం ఎనర్జీయే. మీరు ఫుడ్ తిన్నా ఎనర్జీగానే మారాలి. ఏమంటే మరి ట్యాబ్లెట్లు వేసుకోవాలి, తినకుండా ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ఎమర్జెన్సీలో మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఐసీయూలో ఉన్నప్పుడు సెలైన్లు, ఇంజక్షన్లు ఎక్కిస్తూ ఉంటారు, కానీ మీకేం ఫుడ్ అట్టరు. మెడిసిన్స్ హై డోసు యాంటీబయాటిక్స్ వేస్తారు, అప్పుడేం ఫుడ్ అట్టట్లేదు. అంతే, ఫుడ్కి మెడిసిన్కి సంబంధం లేదు. అప్పుడు ఈ జ్యూస్ తాగి కూడా ఒకవేళ మెడిసిన్ వేసుకుంటామండి అంటే వేసుకోవచ్చు, తప్పే ఉంది. షుగర్ తగ్గిపోయే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు, ఎందుకంటే మీ బాడీకి ఏమీ కార్బోహైడ్రేట్స్ ఇవ్వట్లేదు కాబట్టి. అందుకని చూసుకొని డాక్టర్ల పర్యవేక్షణలో, అంటే డాక్టర్లు వైద్యో నారాయణో హరి, ఏ డాక్టర్ కూడా తప్పు చేయాలని అనుకోరు. అందుకని డాక్టర్లు సంప్రదించండి, ఉపవాసాలు చెయ్యండి. వారంలో ఒక్కరోజున ఉపవాసం చేయండి, కనీసం నెలలో వచ్చేటువంటి ఇలాంటి ఏకాదశులు ఉపవాసం చేయండి ఆరోగ్యవంతుల కంటే. ఏ నామం చదవమంటారు ఆ రోజు? విష్ణు సహస్రనామార్చన. అంటే నేను చాలా చెప్తూ ఉంటాను, అంటే స్వామి నాకు ఇచ్చినటువంటి మంత్రాలు. ఓం సూర్యనారాయణాయ సూర్యాష్టాక్షరి, ఓం హ్రీం గురుని సూర్య ఆదిత్య శ్రీం, ఇది సూర్యాష్టాక్షరి. ఇక విష్ణు అష్టాక్షరి ఏంటి? అష్టాక్షరనామం నమో నారాయణాయ, మన ఓపిక. ఇక శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఎందుకంటే రామరాజ్యం వస్తుందేమో, ఆ పోకడలు కనిపిస్తున్నాయి. అందుకని రామనామాన్ని ఉచ్చరిద్దాం. అంత వైశాఖ మాసం, హనుమత్ జయంతి
మరుసటి రోజు కదా, మరుసటి రోజే అద్భుతంగా రామనామాన్ని ఉచ్చరించండి, ఇది విష్ణు సహస్రనామార్చన, తప్పకుండా చేసుకోండి. ఆరోగ్యవంతులు కండి. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్కారం సార్. సూర్యోస్మిత. సూర్యోస్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.